హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్. వెల్కమ్ టు అశోక్ ములుగురి వ్లాగ్స్. ఈ రోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా మన పిడుగురాజ్ మాంటెసరీ స్కూల్లో సైన్స్ డే ఎగ్జిబిషన్ చాలా అద్భుతంగా అయితే జరిపారనమాట. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. నేషనల్ సైన్స్ డే ఎగ్జిబిషన్ ఎలా ఉందో ఏందో మొత్తం కూడా చూసేద్దాం. వచ్చేయండి ఫ్రెండ్స్, లెట్స్ గో. Hello Andy, good morning to everyone. This is Nirmala Reddy, principal of Montessori English Medium School. Today we have arranged a beautiful science carnival here. Hundreds of projects, the kids were prepared hundreds of projects here. I feel that this is the best step to create creativity towards the students. And the పిల్లలు కూడా చాలా యాక్టివ్గా చాలా రకాలైన ప్రాజెక్ట్స్ తయారు చేశారు. 100% లో 90% ఆఫ్ projects were working models and 10% were die models. Lot of fire exhibits unnai, fire alarms unnai, earthquake alarms unnai, and I can't explain now. We can see all out the projects here, and thousands of parents are coming for blessing our candidates. And thank you so much for visiting here. Thank you. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు పిడుగురాళ్ళ పట్టణంలోని మాంటెసరీ ట్రైనింగ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సైన్స్ ఎగ్జిబిషన్ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి అన్ని కూడా పరిశీలిస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మాంటెసరీ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కానీ, మన యొక్క ఆశా గారు కానీ, నిర్మలా మేడం గారు కానీ పిల్లల్ని చాలా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు ఎంత అలాగా వీళ్ళ యొక్క తీర్చిదిద్దుతున్నారో మనందరూ కూడా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడాను ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్లో అనేక రకాలుగా ఇక ఆర్గానిక్ ఫార్మేషన్ కానీ సైన్స్ సంబంధించిన చాలా వరకు కూడాను ఇవన్నీ కూడా మనకి చూపిస్తా చాలా ఆహ్లాదకరంగా, రాబోయే రోజుల్లో కూడాను ఇలాగా గనక ఉంటే మనకి ఎటువంటి ఇష్యూస్ లేకుండా వాతావరణంలో మార్పులు కానివచ్చు, అది యొక్క పంటల వల్ల కలిగే ఉపయోగాలు కానివచ్చు, వీటన్నిటి మీద కూడాను చిన్నపిల్లలకి ఈ యొక్క అవగాహన వచ్చే విధంగా తయారు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్ చేయడం వల్ల ఇలాంటి విద్యార్థులే కాకుండా తల్లిదండ్రులు కూడాను వీటి వల్ల కలిగే ప్రయోజనాలు కూడాను వివరిస్తా ఈ యొక్క చిన్నపిల్లలందరూ కూడాను చాలా ఉత్సాహంగా ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొనడం, దీనికి మేము కూడాను వచ్చి వీటన్నిటి కూడాను ఎలకించడం అనేది ఉంది. చాలా హ్యాపీ సందర్భంగా యొక్క స్కూల్ యాజమాన్యానికి, యొక్క టీచర్స్ కి, ముఖ్యంగా విద్యార్థులందరూ కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. Good morning and welcome to the science program. We are from 9th standard. Today we done a project that is river flooding alarm. This river flooding alarm system is used to measure the changes of water level in the rivers and other water bodies to predict the flood damage. When the water reaches at the danger zone, through these alarm and light indicators, we can understand the situation. By this, we can save our life. That means when the water reaches at the certain level in the river, at that time that is okay. When the water reaches at the high zone, we can understand there is a damage, so that we can save our lives. Thank you. ఫ్రెండ్స్, నేను మాంటెసరీ స్కూల్లో ఎగ్జిబిషన్కి అయితే వచ్చానమాట. సైన్స్ ఎగ్జిబిషన్లో ఇక్కడ నాకు ఒక మైండ్ గేమ్ అయితే చూపించారనమాట. పిల్లలు దాన్ని సాల్వ్ చేయమన్నారు. నాకు అది ఆ లాజిక్ ఏందో అర్థం అవ్వట్లేదంట. చూస్తున్నారు కదా, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని ఒకసారి. సార్ ఇట్లా 3 రాకొచ్చు సార్, ఇట్లా 3 రాకొచ్చు సార్, 2 రావాలి సార్. ఎటైనా కానీ 2నే ఉండాలి. చూస్తున్నారా, ఇక్కడ వచ్చేసరికి మొత్తం 6 క్లాసెస్ ఉన్నాయి అనమాట. ఏ లైన్ లో పెట్టినా 2నే రావాలంటున్నారు. మరి అది ఎలా వస్తుంది లేదు, చిన్న లాజిక్ ఉంటది. ఆ లాజిక్ లో మరి ఎలానో ఏందో మీరు కూడా ఈ లోపు మీరు ఆలోచిస్తా ఉంటే వాళ్ళని అడుగుతాను. నాకైతే ఇది అర్థం కావట్లేదు. ట్రై చేద్దామన్నా. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఇది వచ్చేసరికి 3 క్లాసెస్ ఉన్నాయి. ఏ క్లాస్ కూడా తీయకుండా మార్చుకుంటా అన్ని లైన్ లో ఎటు చూసినా కానీ 2ఏ రావాలంట. చూద్దాం ఒకసారి, నేను ట్రై చేస్తాను. గ్లాస్ తీయకూడదు, రిమూవ్ చేయకూడదు. గ్లాస్ తీయొచ్చా? చూసారు కదా, చిన్న లాజిక్. చూసారు కదా, చిన్న లాజిక్ అనమాట. నేను ఆలోచించలేదు. ఎంత ఈజీనో చూడండి. ఇదేంటంటే మనం ఎలా జరపాలి ఏంది అనుకుంటాం. చిన్న లాజిక్ అనమాట. ఇలా ఉన్న గ్లాసుని జస్ట్ ఇది ఇట్లా ముందుకన్నారు, ఇది ఇలా ముందుకన్నారు. ఇప్పుడు ఏ లైన్ లో చూసినా 2నే వచ్చాయి. చిన్న లాజిక్ అనమాట. ఇందాన్ని నేను ఆలోచించి నాకు బుర్రపాడైంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. బాగుంది. A very fine good morning to everyone. This is Jamila from GIO. Today National Science Day.
ఈ రోజు సైన్స్ డే ప్రోగ్రామ్ మాంటిసరీ స్కూల్లో చాలా బాగా నిర్వహించారు. ఇక్కడ ప్రాజెక్ట్స్ ఈవెంట్స్ చాలా బాగున్నాయి. ఈ సైన్స్ డే సందర్భంగా నేను ఒక చిన్న మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. సైన్స్ యొక్క మీనింగ్ ఏమిటంటే ఎక్వైరింగ్ నాలెడ్జ్ ని గెయిన్ చేయడం. మన ధార్మిక గ్రంథాలు చూసుకున్నట్లయితే రామాయణంలో రాముడి యొక్క లైఫ్ స్టోరీ నుంచి మనం నాలెడ్జ్ గెయిన్ చేయడం. అలానే వేదాస్ యొక్క మీనింగ్ నాలెడ్జ్. అలానే ఇంకా ఉపనిషత్ వీటన్నిటి మీనింగ్ నాలెడ్జ్ వచ్చింది. మనం ఏదో ఒకటి మంచిని గెయిన్ చేయాలి. నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ ఆర్ బ్యాడ్. అలానే మన దైవ గ్రంథం ఖురాన్ యొక్క అర్థం కూడా మంచి మరియు చెడు యొక్క వ్యత్యాసం చూపడమే. అలానే మన ఏవైనా ధార్మిక గ్రంథాలు ఒకటే చెప్తున్నాయి, మంచిని బోధించండి, చెడు నుంచి దూరంగా ఉండండి అని. కాబట్టి ఈ సైన్స్ డే కూడా మనం అదే విధంగా ఏదైతే మనం ఏవైతే నేర్చుకుంటున్నామో మన గ్రంథాల్లో అవి ఉన్నాయి. రామాయణం తీసుకోండి, వేదాస్ తీసుకోండి, ఉపనిషత్ తీసుకోండి, ప్రతి ఒక్కటి అందులో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాముడి యొక్క చరిత్రలో క్యారెక్టర్ ఎలా ఉండాలి అది మనకు తెలిసింది. అలానే మనం ఖురాన్ లో తీసుకున్నట్లయితే అబ్డోమెన్ స్టేజెస్ ఎలా ఉన్నాయి, స్టార్ యొక్క సౌండ్ ఎలా ఉంటుంది, ఇంకా అలానే బిగ్ బ్యాంగ్ థియరీ, ఇంకా అలానే ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఇంకా అలానే రొటేషన్, రెవల్యూషన్స్, స్టార్స్ ఏ విధంగా ఉన్నాయి, సన్, మూన్, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, ఇవన్నీ మన గ్రంథాల్లో ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 2 గ్లాసులో వాటర్ పోస్తారు అనమాట. ఇందులో నిమ్మకాయలు వేస్తే ఒకటి పైకి అయితే ఉంది, ఇంకొకటి కిందకు ఉంది. అది ఎలానో ఏందో కనుక్కుందాం వెళ్ళి. చెప్పమ్మా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సాల్ట్ వాటర్ ఉంది కదా సార్, సాల్ట్ వాటర్ లో నిమ్మకాయ వేస్తే పైకి వచ్చింది సార్, నార్మల్ వాటర్ లో నిమ్మకాయ వేస్తే కిందకు వచ్చింది సార్. ఎందుకని? అది సాల్ట్ వాటర్ లో ప్రెషర్ ఎక్కువ పడింది సార్, ప్రోటీన్, విటమిన్ అవి మొత్తం ఉంటాయి సార్. ఇంకా ఎక్కువ అంతేనా? ఏ క్లాస్ అమ్మా నువ్వు? 6th సార్. హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు మాంటెసరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేస్తున్నటువంటి ఈ ప్రయోగాత్మకటువంటి సైన్స్ ఎగ్జిబిషన్కి ఈ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేయాలి. పిల్లల్లో సృజనాత్మకమైనటువంటి మార్పు తేవడానికి, వాళ్ళు ఉన్నటువంటి జ్ఞానాన్ని అభివృద్ధి తీసుకురావడానికి, సమాజంలో వాళ్ళు కూడా ఇంకా సైంటిఫిక్గా రీసెర్చ్ చేయడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. విద్యార్థుల్లో ఈరోజు మనం చూస్తున్నాం, చాలా అద్భుతంగా వాళ్ళు చేసినటువంటి ఎక్స్పెరిమెంటు సమాజాన్ని చూస్తున్నటువంటి పేరెంట్స్ని కూడా ఉన్నతంగా ఈ విధంగా అద్భుతంగా ఆలోచించారు. ఇక మన పిల్లలు కూడా సమాజంలో ఇంకా మంచి సైంటిస్టులుగా తయారు చేయడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది అన్నటువంటి ఆలోచన మనకు చాలా ఉపయోగపడుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మాంటిసరీ యాజమాన్యానికి, అలాగే విద్యార్థులకు, అలాగే టీచర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. Good morning sir, this is hydroponic farming. The main theme of the hydroponic farming is without soil growing the plants is the main theme of the hydroponic farming. ఇప్పుడు సార్ ఫార్మర్స్ బయట ఉంటారు కదా, వాళ్ళు సాయిల్స్ కానీ మందులు కానీ చాలా ఆర్థిక ప్రధానంగా ఇష్యూ అవుతూ ఉంటారు. కానీ ఓన్లీ వాటర్తో కూడా మనం ఇలా చేసుకోవచ్చు. మనం ఏదైనా వెజిటేబుల్స్ కావాలైనా ఏదైనా మనం చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు చూడండి, పెసలు, రాగులు, గోధుమలు, ఆవాలు. ఇది తక్కువ వాటర్ తక్కువ సేవ్ చేసినా కానీ ఇది మన ఇంట్లో రోగాలు వచ్చిన వాళ్ళు, బ్లడ్ తక్కువ, పల్స్ తక్కువ ఉన్న వాళ్ళు, కిడ్నీస్ వాళ్ళు, ఇలా ఈ కట్ చేసుకొని మనం వాళ్ళు జ్యూస్ గా ఇచ్చామనుకోండి సార్, చాలా యూజ్ అవుతుంది. తక్కువ టైం అయినా మోర్ యూస్ఫుల్, ఇట్ కెన్ బి హెల్ప్ఫుల్ మోర్. ఇట్ ఈస్ ద హైడ్రోపోనిక్ ఫార్మింగ్ 3D మోడల్ సార్. అంటే ఇప్పుడు ఒక పెద్ద ట్యాంక్ లో మనం మోటార్ పెట్టి ప్రొవైడ్ చేసిన తర్వాత మోటార్ పంప్ చేసింది పైకి, ఫస్ట్ ఫ్లోర్ లో పంప్ చేసినప్పుడు ఇది ఉన్నాయి కదా సార్, ఇది ఈ ప్లాంట్స్ రిక్వైర్ చేసుకుంటా ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు పిడుగురాళ్ళలోని మాంటిసరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్టూడెంట్స్ చేత రకరకాలైన ప్రాజెక్టులు తయారు చేయించి ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారు. దీని ద్వారా పిల్లల్లో ఉన్న సృజనాత్మకత, నేచర్ పట్ల లేదా సైన్స్ పట్ల వాళ్ళకున్న అవగాహన మరింత పెరిగేలాగా యాజమాన్యం చర్యలు తీసుకున్నారు. ఇలాంటి ఎగ్జిబిషన్స్ వల్ల పిల్లలు భవిష్యత్తులో సైన్స్ పట్ల కానీ, ఫిజిక్స్ పట్ల కానీ, ఇతర నేచర్ పట్ల కానీ అవగాహన పెంచుకొని భవిష్యత్తులో మనకి కావాల్సిన ఎన్విరాన్మెంట్ సృష్టించుకోవడానికి తోడ్పడతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.
ఫ్రెండ్స్ ఇక్కడ మాంటిసరీ స్కూల్లో ఈ సైన్స్ ఎగ్జిబిషన్ లో ఒక బజర్ గేమ్ అంట, బజర్ గేమ్ అవుతుంది. అక్కడ మైండ్ గేమ్ లో మనము ఆ లాజిక్ తెలియక నేను ఫెయిల్ అయ్యాను. ఇక్కడ బజర్ గేమ్ అంట, ఎలా చూపిస్తా చూడండి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమా దీని గురించి. Good afternoon, sir. This is a buzzer game. It is also known as wire hole game. When the key touches the metal wire, it brings the connection through the current flows to the buzzer. Then the buzzer will get the sound. విన్నారు కదా బజర్ గేమ్ అంటే. ఇప్పుడు ఇందులో మనం గెలుస్తాం లేదో, గెలిస్తే ఏమి ఇస్తారు? చాక్లెట్ ఇస్తారంట. చూద్దాము, ట్రై చేద్దాం మనం. సరే ఇదిగో స్టార్ట్ అయింది. ఇప్పుడే బజర్ మోగుతుంది. ఇప్పుడు మనం చివరి దాకా రావాలి. మళ్ళీ పోయింది. రెడీ స్టార్ట్. ఫస్ట్ లోనే పోయింది. ఫ్రెండ్స్ ఇది చేస్తాను. ఎంత ట్రై చేసినా కానీ నాకు స్టార్టింగ్ లోనే పోతుంది. ఇక్కడ నుంచి ట్రై చేయండి సార్. చేయి కొంచెం ఎడికిరాము. నేనైతే గెలిచాను. Good morning, sir. I am from 5th standard. My name is Sanya. I am studying in Montessori English Medium School. This is hydraulic lift. Hydraulic lift is a type of machine to lift heavy loads. It works on principle of Pascal law. The lift consists into a hydraulic pump, a cylinder, and a piston. The piston moves up and down to lift the loads. With it, they be easy to operate. They can lift loads that are heavy for human strength. Thank you. సైన్స్ డే కాబట్టి చూద్దామని చెప్పేసి ఇక్కడ మాంటిసరీ స్కూల్ రావడం జరిగింది. ఇక్కడ పిల్లలు బ్రహ్మాండంగా తయారు చేశారు. ఏ డౌట్ ఉన్నా కానీ ఎక్స్ప్లెయిన్ బాగా చేస్తున్నారు. నంబర్ ఆఫ్ ఐటమ్స్ శాస్త్రవేత్తలందరూ కూడా ఒకసారి ఉండేటువంటి విధంగా కనిపిస్తుంది వాతావరణం. చాలా బాగా చేశారు మా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు అబ్దుల్ రజాక్. నేను ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా, అంటే సివి రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు, జాతీయ సైన్స్ దినోత్సవంగా భారతదేశం జరుపుకుంటా ఉంది. ఈరోజు విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఒక అవగాహన తీసుకురావడం కోసం ఈరోజు పిడుగురాల పట్టణంలో మాంటిసరీ స్కూల్లో బాలసారణ గారి డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున సైన్స్ కార్యక్రమం ఎగ్జిబిషన్ నిర్వహించడం నిజంగా ఆనందదాయకం. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విద్యార్థుల్లో వైజ్ఞానికం పట్ల, అంటే ఒక సైన్స్ పట్ల, ఒక ప్రస్తుతం ఆధునిక ప్రపంచంలో సైన్స్ యొక్క అవగాహన పెంపొందించడం కోసం విద్యార్థుల్లో ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా మరెన్నో నిర్వహించాలని కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టిన మాంటిసరీ స్కూల్ యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Hi sir, this is rainwater harvesting. Rainwater harvesting is the process of collecting and storing rainwater. For future use, it helps conserve water, especially in areas where water, in case by capturing rain from roof or other surfaces, the water can be stored in tanks or used to recharge the groundwater, especially in case by capturing rain from roof or other surfaces. The water can be stored in tanks or used to recharge the groundwater. This helps reduce water wastage, saves money and supports the environment by ensuring a sustainable water supply. Thank you. Position of an object related to time. This is oscillatory motion. This is rotatory motion. This is rounding motion. This is circular motion. This is equal to rotatory motion. ఈరోజు మాంటిసరీ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్కి రావడం జరిగింది. ఇక్కడ చిన్నారులు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ ఐటమ్స్ చూస్తుంటే చాలా ఆశ్చర్యం అవుతుంది.
ఇంత భారీ ఎత్తులో చేయటము నేను కూడా చూడటం కూడా ఇదే ఫస్ట్ టైం ఈ స్కూల్లో. చాలా చాలా బాగా చేస్తున్నారు. ఇంత ప్రాజెక్ట్ వర్క్స్ ఇలా చేయడం అనేది చాలా గ్రేట్. ఫ్రెండ్స్ ఇప్పుడు నా చేతికి అయితే మంట పెట్టుకుంటున్నాను చూడండి. నా చేయి మండిపోతుంది అనమాట. ఇప్పుడు ఫోమ్ తీసుకున్నాను, నా చేతికి అయితే మంట పెట్టబోతున్నారు. చూసారు కదా. I'll also do one client at least. मैं वीडियो बनाऊँ. చూసారు కదా. ఏం కాదన్నమాట. ఏంటంటే ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంట్ అన్నమాట. Yeah. Oh, it is hot, ma'am. Yeah, it is. Today, Montessori High Public School in Pidigurala. I am very happy to visit this place. The children is giving awesome performance here. This is a science exhibition, and I brought my children also here. He is also very excited. He was very excited to see this place, and I really enjoyed. Children has done so many major activity here. Even second class, third class, fourth class people class student also participated. This is a big thing actually. I have not seen this thing in other school also. What ma'am Nirmala ma'am is so she is very cooperative, and this is very innovative. That's it. Thank you sir. Thank you so much. అట్మాస్ఫియర్ ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నామో మీరు ఒకసారి గమనించవచ్చు. ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్ అనేది పిడుగురాళ్ళ స్కూళ్ళ చరిత్రలో నాకు తెలిసి ఇదే ప్రప్రథమం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పిల్లల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఇంతగా అవేర్నెస్ పేరెంట్స్కి కూడా తెలియాలి, మనం ఏం కష్టపడుతున్నాం అనేది తెలియాలి అనే సంకల్పంతో మాంటిసోరీ స్కూల్ మేనేజ్మెంట్ వారు ఈ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. మేము ఈ కార్యక్రమానికి జమాత్ ఇస్లామీ హింద్ పిడుగురాళ్ళ శాఖ తరఫున ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత కన్నుల పండుగగా జరుపుతున్నందుకు పేరెంట్స్ కూడా అదే విధంగా వాళ్ళ టైంని కేటాయించి ఇక్కడికి వచ్చి ఆ పిల్లలు చేస్తున్నటువంటి ఆ కృషిని వాళ్ళు కూడా చూసి ఆనందిస్తున్నందుకు, ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ మాంటిసోరీ స్కూల్ యాజమాన్యం ఏర్పాటు చేసినందుకు మాంటిసోరీ స్కూల్ యాజమాన్యం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఇవాళ మాంటిసోరీ పబ్లిక్ స్కూల్లో ఈ సైన్స్ ఎక్స్పో చేయటం ఎంతో ఆనందకరం. చూస్తుంటే వాళ్ళ పిల్లల్లో ఒక్కొక్కరు నైపుణ్యత బయటికి తీస్తున్నారు. ఇలా పిల్లల్ని ఈ విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు రాను ఇంకా ముందు మన పిల్లల్లోని ఎన్నో మంది మేధాశక్తులు ఎన్నో భారతదేశానికి ఉపయోగపడే ఎన్నో ఆవిష్కరణలు చేస్తారు. ఈ విధంగా వీళ్ళని పిల్లల్ని ఈ విధంగా ప్రోత్సహిస్తున్న మన మాంటిసోరీ యాజమాన్యానికి, అధ్యాపకులకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు.